అనంతపురం హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఏదైతే ఉన్నటువంటి 9 మందిలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. వాళ్ళకి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఫోకస్ పెట్టారు. ఒక పక్క ఏదైతే అనంతపురంలో హనీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇప్పటికే 20 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ హనీ ట్రాప్తో దగ్గర కోటి నుంచి 1,20,00,000 రూపాయల దాకా కూడా ఈ నిందితులు వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక పక్క అమ్మాయిల ద్వారా హనీ ట్రాప్ చేసి వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ అవన్నీ కూడా సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున నగదు కూడా వసూలు చేశారు. నగదు వెంటనే అరేంజ్ చేయని వాళ్ళ దగ్గర ఒక పక్క ఈ ప్రామిసరీ నోట్లు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ నోట్లని చూపించి వాళ్ళని డబ్బులు ఇవ్వాలంటూ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అందులో ఒక బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసి ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి విచారణ ప్రారంభించడంతో దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉందంటూ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అనేక మంది వీళ్ళ వల్ల ఇబ్బంది పడి కొన్ని లక్షల రూపాయల నగదు కోల్పోయినట్లు, దానికి సంబంధించి ఈ ప్రామిసరీ నోట్లు కానీ చెక్కులు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారంటూ కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులకు వివరించడం జరిగింది. మొత్తంగా 20 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంకా చాలామంది బాధితులు ఉన్న వాళ్ళు పరువు దృష్టిలో పెట్టుకొని బయటికి రాలేకపోతున్నారు. చాలామంది డబ్బు కోల్పోయినా సరే వచ్చి ఫిర్యాదు ఇవ్వడానికి వెనక్కి తగ్గుతున్నారని ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. వాళ్ళకి 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. వాళ్ళని కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అసలు దీంట్లో పూర్తిగా కీలకంగా ఎవరు వ్యవహరించారు, ఎప్పటి నుంచి ఈ హనీ ట్రాప్ వ్యవహారం అంతా కూడా కొనసాగుతుంది, వీళ్ళ ఎవరిని టార్గెట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు, దాంతోపాటు ఈ ప్రామిసరీ నోట్లు కానీ చెక్కులు కానీ అదేవిధంగా దీనికోసం కీలకంగా వ్యవహరించిన వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టే దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తంగా అనంతపురంలో హనీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రముఖుల్ని టార్గెట్ చేసి ఇటు మహిళలు దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించారు. వాళ్ళని ఏకాంత ప్రదేశాలు తీసుకువెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు అవన్నీ కూడా తీసుకున్నటువంటి సమయంలో అక్కడికి వారి టీం సభ్యులు వెళ్ళి వాళ్ళని నిర్బంధించి వాళ్ళని పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేసి దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా మీ కుటుంబ సభ్యులకి మీడియాకి అందజేస్తాము, దీంతో పూర్తిగా కూడా మీ పరువు పోతుందంటూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడంతో వాళ్ళు అందిన కాడికి నగదు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కొంత వేగంగా నగదు ఇవ్వలేని వాళ్ళు కూడా వెంటనే నగదు అరేంజ్ చేయలేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి చెక్కులు ప్రామిసరీ నోట్లు కూడా తీసుకున్నారు. దీనికోసం ఒక ముఠ ఏ విధంగా పనిచేసింది ఏంటి అనేది మొత్తం అనంతపురంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే మహిళల్ని వాడి ప్రముఖుల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయల డబ్బులు కాజేయటమే కాదు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయటం, చాలామంది ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా ఈ సంఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు. ఇది చాలా కాలంగా ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ అంతా కూడా జరుగుతుంది. ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటనే దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు. అయితే దీని వెనక పెద్దల హస్తం ఉంది. చాలామంది కూడా దీనికి సంబంధించి ఒక టీం పర్ఫెక్ట్గా పనిచేసిందనేది ప్రాథమికంగా అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఒక పక్క ఏదైతే పోలీస్ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు కూడా వీళ్ళకి సహకరించారు, వీళ్ళతో ఫోన్లు మాట్లాడారంటూ కూడా కొన్ని ఆడియో కాల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. దీంతో పోలీసులు కూడా దీని మీద అసలు ఎవరున్నారు, ఎవరెవరు వీళ్ళకి సహకరించారు, ఎవరెవరి పాత్ర ఏంటనే దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. పోలీస్ శాఖలో కూడా దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన వారి మీద చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అనంతపురం హనీ ట్రాప్ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ హనీ ట్రాప్లు కీలకంగా వ్యవహరించినటువంటి 9 మందిలో ఇంకా 4 బయట పరారీలో ఉన్నారు. ఆ 4ను కూడా వీలైనంత తక్కువ సమయంలోనే పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టే విధంగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు.